హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత 3816. ముందుగా మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్, ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి, మర్చిపోవద్దు. ఇంకా ఈరోజు అయితే శనివారం అండి, మా పిల్లలు అయితే ఇంటి దగ్గరే ఉన్నారు, ఇంకా ఇంటికాడే ఉన్నారు కదా అనేసి అని నేనైతే ఇల్లు అయితే క్లీన్ చేసుకుందాం అయితే అనుకున్నాను. ఇంకా అనుకునేదే తడువు. ఇంక ఇవ్వండి పేపర్లు అన్నీ మొత్తం అయితే పీకి పడేస్తాము. సర్దడానికి అయితే టైం పడుతుంది కానీ పీకడానికి ఎంతసేపు చెప్పండి. ఇంకా అలాగనమాట. ఇంకో మేము అవన్నీ తీస్తే మా సీఎం అట్లా అన్నీ చక్కబెట్టుకొని తనకి ఏం ఆడుకోవడానికి పనికొస్తాయని అయితే తీసి ఆడుకుంటుంది. మేమైతే పైనుంచి ఇగోండి ఈ డబ్బాలు అయితే దించుతున్నాను. ఇవి తోముకొని ఇక్కడ పెట్టడం తప్పగానే దాంట్లో నేను సామాన్లు చాలా తక్కువ అయితే యూజ్ చేస్తాను. ఈ ప్లేట్ అయితే వరలక్ష్మి పూజకి అయితే తీసుకున్నాను. ఫ్రూట్స్ పెట్టొచ్చు దేవుడి దగ్గర అయితే. ఇది చాలా బాగుంది. మా అసిపాప అడుగుతుంది, మమ్మీ ఇది ఎప్పుడు కొండ మమ్మీ సిల్వరా అని అడుగుతుంది. నీ పెళ్ళికి పెడతాను అంటే పో మమ్మీ అని చెప్తుంది. ఇగోండి సన్సెట్ పైన అయితే చాలా దుమ్ము అయితే కనిపిస్తుంది. మా ఇల్లు లోపలికే ఉంటుంది, దుమ్ము ఏముంటుందని మా ఫ్రెండ్స్ అందరూ అంటారండి. అయినా సరే వాళ్ళకి తెలియదు, అందుకే ఈ వీడియో తీసి చూపిస్తాను. చాలా దుమ్ము అయితే ఉంటుంది మా ఇంట్లో కూడా. మొత్తానికి గాజు సామాన్లు అవన్నీ పగిలిపోతాయి కదా అనేసి అయితే అవి అయితే ఒక కబోర్డ్లో అయితే పెట్టాము. తర్వాత మిగతా స్టీల్ సామాన్లు అయితే ఇగోండి మా పెద్దమ్మ అయితే బయట పడేస్తుంది. తనైతే చాలా హెల్ప్ చేస్తుంది నాకైతే. ఇంకా తన కానీ లేకపోతే నాకు చాలా కష్టం అయిపోద్ది పని చేసేసరికి. ఇగోండి ఫ్లవర్స్ కూడా పడేద్దామంటే మా ప్రాంతం ఉండదు, లేదు మమ్మీ పక్కన పెట్టు, నీట్గా వాష్ చేసి మళ్ళీ పెడదాంలే, ఈసారికి పోతే అప్పుడు పడేద్దాము అన్నది. ఇంకా ఫ్యాన్లు అవన్నీ అయితే క్లీన్ చేసేస్తున్నారు. మా ఆయన అయితే ఉంటే మా ఆయన పైకి ఎక్కైతే నీట్గా తుడుస్తారు. ఇంకా తను లేకపోవడం ఏదో మాకు వచ్చినట్టయితే మొత్తానికైతే ఇదండి ఇలాగైతే మొత్తం అయితే దులిపేస్తున్నాం ఒకేసారి. ఫస్ట్ అయితే సామాన్లన్నీ అయితే బయట పడేస్తామండి. తర్వాత కబోర్డ్స్లోనే ధూళి అదంతా తుడిసేసి తర్వాత ఒక తడి క్లాత్తో అయితే సెల్ఫ్లన్నీ తుడుస్తానండి నీట్గా. ఇలా మా పనులు అయితే మా ఇద్దరం నేను చేసుకుంటున్నాము, మా ప్రణతి నేను. ఇగోండి మా చిన్నమ్మాయి ఆశలు అయితే ఇలాగున్నాయి. తనంట గోడ మీద దెయ్యం అంట అని చెప్పేసి ఇగోండి మంచి పైకి సన్సెట్ పైకి అయితే ఎక్కింది. ఇంకా తను దింపిన తర్వాత ఇంకా నేనైతే ఇగోండి నా పని అయితే నేను స్టార్ట్ చేశాను. మొత్తానికి తోముతుండగా మధ్యలో లేసి రైస్ అయితే పెట్టాను కుక్కర్లో. ఇంకా మేమందరం అయితే అన్నం పెట్టుకుంటున్నాం. మొన్న సండే చుట్టాలు వచ్చినప్పుడు అయితే ఆకులు తీసుకొచ్చాను. అదే ఆకులు అయితే మేము ఈరోజు పెట్టుకొని అన్నం అయితే తినేసాము. తర్వాత ఇగోండి దేవుడి సామాన్లు, ఇత్తడి చెంబులు ఇవన్నీ అయితే బయట పెట్టేసి ఇవి తోముతున్నాను. ఇంకా కొన్ని సామాన్లు ఆ రూమ్లో పేర్చింది మా పెద్దమ్మాయి, ఇంకా కొన్ని సామాన్లు ఈ రూమ్లో అయితే పెట్టాము. ఇగోండి మొత్తానికైతే పైన ఒక ఫ్యాను, కిందన ఒక టేబుల్ ఫ్యాన్ అయితే వేసాను. వేస్తే అవే ఆరిపోతున్నాయి. ఇంకా అగోండి నీకు చూపిస్తున్నాను కదా, ఆ ప్లేట్లు అయితే రెండు ఇలాగ అతికిపోయేవండి. ఆ రెండు ప్లేట్లు కూడా నాకు చాలా యూజ్ అవుతుంది. అది చాలా దుఃఖపెట్టాయి. వచ్చేసరికి మాత్రం ఎలవొకలాగా అయితే తీసేసాము మొత్తానికి. ఇంక ఈవినింగ్ అయిపోయినసరికి అయితే ఇగోండి మొత్తం అన్నీ అయితే సర్దేశాము. ఇంకా ఈ బట్టలు మాత్రం కబోర్డ్లో ఇలాగ చున్నీల్లో మూట అయితే కట్టేసి పక్కన పెట్టాము. ఇంకా అవే సర్దాలండి. ఇంకా గలేబులు అవన్నీ తీసి మిషన్లో అయితే వేసేసాము. మొత్తానికైతే మా పట్లు అయితే క్లీన్ అయిపోయాయి. మొత్తం ఇల్లు అంతా అయితే క్లీన్ చేసేసాం. ఇగోండి అంత చక్కగా అయితే సర్దాము. ఇది ఒక 2 days అనండి, ఎలాగైనా మళ్ళీ దుమ్ము వస్తుంది. ఎంత దుమ్ము వచ్చినా సరే నేను మళ్ళీ ఆగస్ట్ వచ్చిన వరకు అయితే పట్లు అయితే దులుపునండి. కింద పేపర్లు అయితే కబోర్డ్స్ అయితే మార్చుతాను పేపర్. ఇంకా మొత్తానికి అయితే ఇగో మొత్తం అయితే క్లీన్ అయితే చేస్తాను. ఇంకా నైట్కి అయితే మా కోసం అయితే పప్పు పెట్టాను స్టవ్ పైన. ఇంకా అన్నం కూడా పెట్టాను. ఇంకా తినేసి చక్కగా అయితే ఇగో పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఒకటి వేసి హ్యాపీగా పడుకోవాలి. ఇంకా అలాగ అనుకుంటున్నాను కానీ నాకు ఆ కబోర్డ్లో బట్టలు సర్దలేదు కదా, నిద్ర పట్టదు అవి సర్దుతారు కానీ. మొత్తానికైతే ఈ రోజులాగా ఇదే.